హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'పుష్ప' మూవీకి సంబంధించిన ఒక కీలక అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే 'పుష్ప 2' మూవీని లీక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది. అయితే ఆ ఆడియోలో అది మెగా ఫ్యాన్స్‌ది అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం చూస్తున్నాం. సో, ఇప్పుడు ఒక మెగా ఫ్యాన్స్‌కి, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి అయితే వార్ స్టార్ట్ అయిపోయింది. మరి నిజంగా 'పుష్ప 2' మూవీ లీక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా? అది మెగా ఫ్యామిలీ చేస్తుందా? అంటే మెగా ఫ్యాన్సే చేస్తున్నారా? ఏం జరుగుతుందసలు? ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'పుష్ప 2' మూవీ సో ఇంకొక 1 వీక్ ఉంది సార్ రిలీజ్‌కి. 1 వీక్ ఆర్ 10 డేస్ అనుకోండి. సో ఇంతలోపే ఒక ఆడియో వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. ఆ ఆడియోలో ఏముందంటే అది 'పుష్ప 2' మూవీని ఎలా లీక్ చేద్దాం అన్నట్టుగా ప్లాన్‌లు చేసుకున్నట్టుగా ఆ ఆడియోలో ఉంది. సో ఇది మెగా ఫ్యాన్సే చేస్తున్నారని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్‌కి, అటు మెగా ఫ్యాన్స్‌కి మధ్య ఒక వార్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. అసలు మీరేం చెప్తారు దీని గురించి? నిజంగా ఆడియో మెగా ఫ్యాన్స్‌దేనా? అసలు ఆడియోలో క్లియర్‌గా ఏముంది సార్? నిజంగా మెగా ఫ్యాన్స్ కుట్ర పన్నేలాగా ఉంటే సినిమా ఎంతవరకు ఆడుతుంది, ఆడదు అనేది పక్కన పెడితే ఎవరిష్టం వాళ్ళది. ఏ సినిమాకైనా ఎవరు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి సినిమా చూపించలేరు. అలా అని టికెట్లు పంచారనుకోండి, చూడండి బాబు మా సినిమా చూడండి, మా సినిమా చూడండి అని నష్టం వాళ్ళకే. వాళ్ళే డబ్బులు పెట్టుకొని చేసుకోవాలి. అల్టిమేట్‌గా ప్రొడ్యూసర్ అనేవాడు దెబ్బతింటాడు. ఇకపోతే ఈ ఆడియో లీకులు అంటారా? ఎప్పుడైతే మహానుభావుడు ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్ లాగా 2014, 15 టైంలో వినపడింది ఆయన పేరు. అప్పుడు ఎంటర్ అయ్యారో ఇట్లాంటి జిమ్మిక్కులు ఇట్లాంటివన్నీ కూడా సర్వసాధారణం అయిపోయాయి. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసిన సందర్భంలో వైఎస్ఆర్సీపీలోనే అప్పుడు ప్రభుత్వంలో ఒక వర్గం దీనికి యాంటీగా పోస్ట్ చేయడం, అంటే వాళ్ళు ఏదో టీడీపీకి ఫేవర్గా ఉండేలాగా పోస్ట్ చేసినట్టు చేయడం, దాన్ని మళ్ళీ వీళ్ళు తిప్పికొట్టడం, ఇట్లాంటి జిమ్మిక్కులు కొన్ని ప్లే చేశారు. సో ఇప్పుడు కూడా ఇట్లాంటి స్ట్రాటజిక్ వేవ్ అనేవి ఒకరు చూశాక మరొకరు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ సోకాల్డ్ వార్, కోల్డ్ వార్ ఏదైతే ఉందో మెగా ఫ్యాన్స్కి, అల్లు ఆర్మీకి మధ్యలో జరుగుతున్న ఈ రభస నిజంగా మెగా ఫ్యాన్సే చేశారా? మెగా ఫ్యాన్స్ చేస్తే వాళ్ళు జాగ్రత్త పడతారు. సరే, మెగా ఫ్యాన్స్ చేసింది అందులో ఉండే ఒక వర్గము బన్నీ ఫ్యాన్స్గా విడిపోయారు, బన్నీ ఫ్యాన్స్ వచ్చి ఆ ఆడియోని పెట్టారు అనుకుందాం. లేదు, బన్నీ ఫ్యాన్స్ ఇంకాస్త ముందుకి ఆలోచించి ఏం పీకలేరు అని చెన్నై ఈవెంట్లో ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించారుగా. ఏం పీకే లేరు, పీకే అనే పేరు బాగా ప్రొజెక్ట్ అయ్యేలాగా. సో అక్కడ చెన్నైలో బాగా అల్లరి చేసి తెలుగులో మాట్లాడండి అని చెప్పేవాళ్ళు ఎక్కడి నుంచి తరలించిన వాళ్ళే అనే కూడా ఒక రూమర్ ఉంది. సో ఇట్లాంటి ఫ్యాన్ బేస్ తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు, లేదా ఇక్కడున్న ఫ్యాన్స్ అసోసియేషన్లే డబ్బులు ఇచ్చి మరీ టికెట్లు ఇచ్చి పంపించారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే అట్లాంటి ఫ్యాన్ బేస్ ఉన్న వీళ్ళకి సో వీళ్ళే అలాగ మాట్లాడి క్రియేట్ చేసి ఇలా లీక్ చేస్తే ఏదైతే ఏం పేకలేరు అంశమో బాగా వైరల్ అయ్యిందో, ఒక సానుభూతినో లేదంటే అల్లు అర్జున్ గారు రాబోయే సినిమా పుష్ప 2కి హడ్డిల్స్, ఆటంకాలు లేకుండా హిట్ అవ్వాలంటే ఇట్లాంటివి రైట్ చేసి సానుభూతి పొందాలని కూడా చేసుండొచ్చు. మనకు తెలియదు ఆ ఆడియో ఎవరు పెట్టారో తెలియదు, ఏ ఐపీ అడ్రస్ నుంచి పెట్టబడిందో తెలియదు, ఏ ఫ్యాన్ బేస్ నుంచి పెట్టారో తెలియదు, వాళ్ళలో ఒక వర్గం పెట్టిందో తెలియదు. పోనీ వాళ్ళు ఏమైనా ఫెమిలియర్ వాయిసా ఫ్యాన్స్? లేదురా వీళ్ళు ఆ ఫ్యాన్స్ కాదు అని చెప్పడానికి, లేదు వీళ్ళే యాక్ట్ చేశారని చెప్పడానికి. అదే ఫెమిలియర్ వాయిస్ అనుకోండి, ఇప్పుడు మొన్న పోసాని కృష్ణమురళి గారు వాయిస్ ఏదో పెట్టారు. పోసాని కృష్ణమురళి గారు వాయిస్ అంటే ఫెమిలియర్ కాబట్టి తెలుస్తుంది. లేదా బండ్ల గణేష్ గారు వాయిస్ పెట్టారు ఒకసారి, త్రివిక్రమ్ గారు ఫంక్షన్కి ఏదో ఈయన వద్దాం అనుకుంటే రానివ్వలేదు అన్నట్టుగా ఆయన ఏదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేశారన్నట్టు పెట్టారు. సో బండ్ల గణేష్ గారు వాయిస్ కూడా ఫెమిలియర్ కాబట్టి మన వ్యక్తింది అని మనం ఓకే అనుకోవచ్చు. దాన్ని కూడా మిమిక్రీ అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవమో తెలియదు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మెగా ఫ్యాన్సే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నారని బన్నీ గారి ఫ్యాన్స్ ఎలా చెప్పగలుగుతున్నారు? లేదా ఇలా క్రియేట్ చేసి సినిమా మీద సానుభూతి పెంచడానికి, అరే మెగా ఫ్యామిలీ ఎంత ఒకవైపు అయిపోయింది, బన్నీ ఒక్కరు ఒకవైపు అయిపోయారు, ఇది అన్యాయరా బాబు, ఇలా తొక్కేస్తున్నారా అని వాడో కూడా ఉంటారుగా. ప్రపంచంలో ఏ ఒక్క స్టేట్మెంట్ కానీ ఏ ఒక్క అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు, అది ఒక వెర్షన్ మాత్రమే. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ మేబీ ఆ సినిమా మీద హైప్ కోసమో, సినిమా బజ్ కోసమో, సినిమా మీద మెగా ఫ్యామిలీలో కూడా ఒక రకమైన సానుభూతి ఏర్పడడానికి బన్నీ ఫ్యాన్స్ క్రియేట్ చేసింది కూడా అయ్యుండొచ్చుగా. లేదు నిజంగా మెగా ఫ్యాన్సే, లేదు మొన్న ఏం పేకలర్ అన్నట్టు పెట్టారు, ఇది మరీ టూ మచ్గా ఉంది, ఖచ్చితంగా ఏదో చేద్దాంరా అని మాట్లాడుకున్నప్పుడు
ఎవడో ఒక రికార్డ్ చేశారు పెట్టున్న అయ్యుండొచ్చుగా. లేదు, ఇద్దరు ఫ్యాన్స్ కి వారు జరుగుతున్నప్పుడు, అంటే బన్నీ గారి ఫ్యాన్స్ కి అక్కడ మెగా ఫ్యామిలీలో లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కి మధ్యలో ఫోన్ లో వారు జరుగుతున్నప్పుడు దాన్ని వీళ్ళు ఈ విధంగా మార్చి క్రియేట్ చేసి పెట్టారా? సరే, ఇవన్నీ కాదండి. ఇవాళ రేపు పుష్పకు సంబంధించిన మేనియా నడుస్తుంది. పుష్పకు సంబంధించిన బజ్ అయితే సోషల్ మీడియాలో ఉంది. సో దీన్ని క్యాష్ చేసుకోవాలంటే ఎలా అని చెప్పి సోషల్ మీడియా వాడు ఈ రెండు పార్టీలకి, ఐ మీన్ ఈ రెండు ఫ్యాన్ బేస్ కి సంబంధం లేని మూడో వ్యక్తి ఎవడో పెట్టాడేమో, వాళ్ళ ఫ్రెండ్తో ఇలా మాట్లాడించి ఇలా పెడితే ఖచ్చితంగా మనకి వ్యూస్ షేర్స్ వస్తారా అని చెప్పి. దెర్ ఇస్ ఎ ఛాన్స్ కదా. ఇట్లాంటివి మనము నమ్మలేము, ఇది నిర్ధారించలేము. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ ఎందుకు చేస్తారు? మెగా ఫ్యాన్స్ అప్పుడెప్పుడో మాట్లాడారు. ఎప్పుడు? నంద్యాల వెళ్ళినప్పుడు ఆ తర్వాతకు జరిగిన వారిలో ఒక వారం రోజులు నడిచింది అంతే. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ అంటే నథింగ్ బట్ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ, వరుణ్ తేజ్ గారి ఫ్యాన్స్ కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, ఎస్పెషల్లీ మెగా ఫ్యాన్ బేస్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేసే. చిరంజీవి గారు ఫ్యాన్ బేస్, మెగాస్టార్ ఫ్యామిలీ ఓకే, కానీ ఎక్కువగా అందరూ ఇష్టపడేది చిరంజీవి గారిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ మించిన ఫ్యాన్ బేస్ ఏముంది? సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే ఆటోమేటిక్గా చిరంజీవి గారిని నచ్చుతారు, రామ్ చరణ్ నచ్చుతారు, వరుణ్ తేజ్ నచ్చుతారు, సాయిధరం తేజ్ నచ్చుతారు, అందరినీ నచ్చుతారు, అందరినీ ఇష్టపడతారు. సో అట్లాగా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయింది. కాబట్టి ఈ రెండు పార్టీలకి సంబంధించిన లేనివాడు ఎవడైనా ఒకడు రే ఇది ఎట్లా అయింటుందిరా, మనం చేస్తే మనకు వ్యూస్ వస్తారని చెప్పి ఎవడైనా చేసి ఉండొచ్చు. సో ఈ ఫ్యాన్ బేస్ ఎవరు కూడా మళ్ళీ మాట్లాడలేదు, మళ్ళీ సినిమా ఆడనివ్వమని కానీ లేదా అల్లు అర్జున్కి సంబంధించి ఇలా ఉన్నదని కానీ ఎక్కడ మాట్లాడలేదు. పర్టికులర్గా మేము మెగాస్టార్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నామని. మొన్న కూడా ఎక్కడో ట్రోల్ చూశాను. ఒకడు జెండా పట్టుకొని పవన్ కళ్యాణ్ పట్టుకొని ఉన్నాడు. వాడికి అడుగుతున్నారు అనమాట, బాబు నెక్స్ట్ పుష్ప బన్నీ బన్నీ ఎవరండి? బన్నీ ఎవరు మాకు తెలియదండి, మాకు తెలిసిందంతా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు అంతే అని మాట్లాడుతున్నారు. అంటే ఊరికే అక్కడ మాకు ప్లీజ్ దాని గురించి అడగొద్దు, అనవసరం మీరు కాంట్రవర్సీ చేయొద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్ గారు జెండా పట్టుకొని. సో అట్లా ఉన్నారు తప్ప మేము మెగాస్టార్ ఫ్యామిలీస్ అని చెప్పి చిరంజీవి గారు బొమ్మ పెట్టి, పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టి కావాలని బన్నీ గారిని దుయ్యి పట్టే సాహసం అయితే లైవ్ లో కానీ వీడియో రికార్డింగ్ అని ఎవరు పెట్టలేదుగా. ఓన్లీ ఆడియో లీక్స్. ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఇవాళ రేపు సోషల్ మీడియా వేదికగా క్యాష్ చేసుకోవడానికి చేసినవే తప్ప ఎవరి ప్రమేయము లేదు అనేది నా అభిప్రాయం, నా ప్రగాఢ విశ్వాసం కూడా అదే. ఇదంతా మధ్యలో ఉండేవాడు తగిలించి తమాషా చూసేవాడు పెట్టిందే, ఇది ఫైనల్. సార్ ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది కదా, మెగా ఫ్యాన్స్ నుంచి ఏ మేరకి సినిమాకి సపోర్ట్ ఉంటుంది, మీరేం చెప్తారు సార్? నేను కూడా మెగా ఫ్యాన్స్ అనుకుందాం. అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఇష్టం. ఆబ్వియస్లీ అది ఫ్యాన్ అనుకోండి, ఇంకోని అనుకోండి. అలాగని పుష్ప చూడడం మానేలేదే. రేపు పొద్దు రిలీజ్ అయినా కూడా పుష్ప చూస్తాను. అరే ఎంత హైప్ క్రియేట్ చేశారు, ఎంత 3 ఏళ్ళు కష్టపడ్డారు కదా, ఏం చేసి ఉంటారు, దాన్ని తలదన్నేలా తీసాడా తీలేదా? నాకు మెయిన్ సుకుమార్ గారి మీదే ఎక్కువ ఇది ఉంది. బన్నీ ఫుల్ఫిల్ చేసాడు ఆ పాత్రకి, ఎంతవరకు ఇవ్వాలో అన్ని ఇచ్చేసాడు ఆయన. బట్ సుకుమార్ గారు ఇంకా ఎలా తీశారు అనేది ఎంతూజియాజం నేను చూస్తాను. సినిమాలో చూస్తాం, ఇష్టమే, కానీ పిచ్చ లేదు నాకు. అర్థమవుతుందా? చిరంజీవి గారైనా పవన్ కళ్యాణ్ గారన్నా ఇష్టమే, కానీ మరీ ఎదుటివాడిని దూషించి, ఎదుటివాడిని విమర్శించి, ఎదుటివాడి సినిమా చూడలేనంత పిచ్చి అయితే లేదు అది. కాబట్టి అలాంటి వర్గం ఒకటి ఉంటుంది. మరీ పీక్కి వెళ్ళే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు, మోస్తరుగా ఉండేవాళ్ళు ఎక్కువ, మిడిల్గా ఉండేవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు, అసలు ఏమీ పట్టించుకునే వాళ్ళు తక్కువ పర్సెంట్ ఉంటారు.